మహాత్ముల విగ్రహాలను మనం చూసి స్ఫూర్తి పొంది సన్మార్గంలో నడవడానికి ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహడ మండలం నాగసముద్రాల మోడల్ స్కూల్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు తన పరిధిలో 32 మండలాలకు 29 మోడల్ స్కూల్స్ తెచ్చానని గుర్తు చేశారు. తల్లిదండ్రులు కష్టపడుతున్నారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని సూచించారు. స్వాతంత్ర పోరాటానికి చేయవలసినటువంటి అన్ని రకాల ఎదుటివాడే వీళ్ళ నిరసనకు హింస లేకుండా జరుగుతున్న నిరసన చూసి భయపడి మన దేశాన్ని మనకి ఇచ్చుకోలేకపోయే విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి మనం మహాత్మా గాంధీ గారి బాపూజీ గారు పిలుచుకునేటువంటి వారి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? ఊరికే విగ్రహాలు పెట్టుకొని ఏదో మనం పూజ చేయడానికో జగదీశ్వర్ గారికో పైసలు 40,000 రూపాయలు ఇచ్చేసిన సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఇక ఓడించాలని అనుకోవడానికో కాదు. ఎవరి ఉద్దేశమైనా మనకు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి చరిత్ర మాట దయచేసి గమనించండి. సో దాన్ని మనం అవకాశంగా తీసుకొని మీకు మేలుగా మీ లక్ష్యాన్ని నిర్ణయం చేసుకొని ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. ఇవాళ పార్టీ లీడర్లు అందరూ వస్తుంటే సంవిధానం అంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. మహాత్మా గాంధీ గారు ఏం చేసినారు, రాజ్యాంగాన్ని రచించిన బాబు అంబేద్కర్ గారు ఏం చేసినారు అనేటువంటి విలువలు ఈ తరానికి తెలవాలని పొద్దుగా ఇంకా 10 ఏళ్ల తర్వాత నా తర్వాత వచ్చిన వాళ్ళు, కలెక్టర్ గారి తర్వాత వచ్చిన వాళ్ళు మహాత్మా గాంధీ అంటే ఎవరంటే ప్రస్తుతం లేదు, ప్రస్తుతం కూడా గతం ఉంటే ప్రస్తుతం, ప్రస్తుతంతో భవిష్యత్తు 3 చైనింగ్ గా మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఇలా ప్రజాస్వామ్యం అంటే ఏంది, మనం గాంధీ గారి యొక్క చరిత్ర ఏంది, లేదా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంది, ఇవన్నీ చదువుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కష్టాలు ఉన్నాయి, ఇంటికాడ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడ పంపుతారు. ఇది పార్లమెంట్ సభ్యులప్పుడు మోడల్ స్కూల్లో కరీంనగర్ పార్లమెంట్ లో 31 మండలాల నుండి 29 మోడల్ స్కూల్స్ తీసుకొచ్చిన మానాడు. ఇవాళ ఈ మోడల్ స్కూల్స్ లో అనేక మంది మాట్లాడుతున్నాం. మీరు ఆలోచించుకోవాలి, స్కూల్ రూపురేఖలు మారుతాయి. వాటర్ గార్డ్ వస్తుంది నరసింహులు గారి దగ్గర నేను రావాలా, నరసింహుల నాయకులు రావాలి. ఇప్పటిదాకా కొంత క్లారిటీ లేకుండా నేనే వచ్చిన అప్పుడు పరిష్కారంగా ప్రజాస్వామ్యంగా ప్రొటెక్షన్ అయితే హక్కు ఉన్నది. కానీ ఏమి ఇప్పుడు